ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ ఎంఎస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ హ్యాపీ సండే. ఇప్పుడు మన కళ్యాణ్ గారు, తనుజ గారు వాళ్ళిద్దరి గురించి అయితే మీకైతే మంచి శుభవార్త అయితే పట్టుకొచ్చాను. ఇప్పుడు మన తనుజ గారు, కళ్యాణ్ గారు అనుకున్నది సాధించారు. అది షార్ట్ ఫిల్మ్ అయితే సూపర్ హిట్ అయింది అబ్బా. అసలు సూపర్ అంటే చాలా బాగుందంట. అందరికీ మనం కూడా కొద్దిగా చూసాము. చాలా బాగుంది చూడ్డానికి కూడా. కళ్యాణ్ గారు ఎక్కడికో వెళ్ళిపోతారు దీనితోటి. ఇంకా చాలా మన మూవీలో కానీ ఇంకా పెద్ద దాంట్లో ఛాన్స్ అయితే వస్తుంది కళ్యాణ్ గారికి. నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అది ఒక లవ్ స్టోరీ అయితే ఇందులో ఒక తల్లి గురించి ఒక అమ్మాయి గురించి అయితే ఈ స్టోరీ ఉంది. చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. మనకి ఇంకా మొత్తం ఒక మినీ మూవీ చూడాలంటే మనకి యూట్యూబ్లో కానీ ఇలా వస్తేనే మనం అయితే చూడగలుగుతాము. మొత్తం అయితే చూడలేదు ఈటీవీలో అయితే. ఇప్పుడు మన కళ్యాణ్ గారు, తనుజ గారి గురించి అయితే 2 ముచ్చట్లు అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడు మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. అయిపోవడం అయితే అస్సలు మర్చిపోదు. మీ ఫ్రెండ్స్కి అయితే 2-3 అయితే షేర్ చేయండి. ఇప్పుడు మన తనుజ గారు చాలా బిజీగా ఉన్నారు. మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో అయితే కొన్ని ఫొటోస్, ఒక పేపర్ పట్టుకొని ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఒక శారీ కట్టుకొని ఇటు అటు మొత్తం తిరుగుతూ ఉంది. కానీ ఏదో చేస్తూ ఉంది తనుజ గారు ఏదో షూట్ అయితే జరగబోతుంది. అసలు చాలా బిజీగా ఉంది. అసలు శారీలు కట్టుకొని ఆ షూట్లో అయితే ఒక శారీ షాప్ కూడా మన వెనక లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఒక ఆవిడతోటి ఫోటో దిగారు ఇద్దరు శారీ కట్టుకొని. చాలా బాగుంది. శారీస్ కూడా చాలా బాగున్నాయి. తనుజ గారు అసలు పద్ధతి కల్లా అమ్మాయి లెక్కనే ఉంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళినా ఒక చీర కట్టుకుంటేనే చాలా బాగుంటుంది. మనకి డ్రెస్ కంటే చీరలోనే చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి అయితే. వాళ్ళు అక్కడ తమిళంలో నుంచి వచ్చినా కూడా అమ్మాయి మన తెలుగు అమ్మాయి లాగానే ఉంటుంది. అసలు చాలా అందంగా ఉంటుంది. మన తెలుగు వాళ్ళకంటే వాళ్ళే బెస్ట్. ఎందుకంటే చీరలు కట్టుకుంటారు, చక్కగా బాగుంటారు. మన ఇక్కడ తెలంగాణలో అయితే ఆ డ్రెస్సెస్ చూస్తేనే ఎలానో అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మన తనుజ గారు ఇప్పుడు డిమాండ్ పవన్ గారు సాంగ్ ఈవెంట్ అయిపోయింది. మన తనుజ గారు మన కళ్యాణ్ గారు సాంగ్ ఈవెంట్ అయిపోయింది. మళ్ళీ మన తనుజ గారు మన ముందుకైతే రాబోతుంది. మనకి ఆగస్టు 27కి ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది. మన ముందుకైతే రాబోతుంది. ఇప్పుడు మళ్ళీ మన కళ్యాణ్ గారు, తనుజ గారు, డిమాండ్ పవన్ గారు, రీతు గారు మళ్ళీ అందరూ కలిసి మన ముందుకైతే మళ్ళీ 4 అయితే రాబోతున్నారు. ఈవెంట్ ఒక్కటి ఒకటైతే మనకి స్టార్ట్ అవుతుంది. మనకైతే ఆనందం అయిపోతుంది. ఎందుకంటే అందరూ మళ్ళీ కలుసుకోబోతున్నారు. మొన్న ఎప్పుడు డిమాండ్ పవన్ సాంగ్లో అయితే బంగారం సాంగ్లో అయితే మన కళ్యాణ్ గారు, తనుజ గారిది మొత్తం ఉంది అందులో. వాళ్ళ రీతుది, డిమాండ్ పవన్ గారిదేమో తక్కువ ఉంది. అసలు చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళిద్దరు. మళ్ళీ మన కళ్యాణ్ గారి ఈవెంట్లో కూడా తనుజ గారు, మన కళ్యాణ్ గారు అయితే మన తనుజ గురించి ఎదురు చూశాడు. ఇప్పుడు వస్తుందా లేదా అని చెప్పని ఎదురు చూశాక వచ్చాక సేకాండ్ నుంచి వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకొని వచ్చారు మన రీతు గారిని, తనుజ గారిని. రీతు మన కళ్యాణ్ గారు అయితే ఇద్దరు పోట్లాడుకుంటూనే ఉంటారు. అసలు వాళ్ళిద్దరు పెద్ద శత్రువులు. అసలు బిగ్ బాస్ నుంచి మన రీతు గారు కళ్యాణ్ గారికి అస్సలు పడదు. వాళ్ళ జోకులు బాగుంటాయి. మన బంగారం సాంగ్లో కూడా చూసారా, కళ్యాణ్ గారిని ఒక్క దెబ్బ పీకింది అసలు భుజం మీద. రీతు గారు అయితే కొట్టుకుంటున్నారు, ఇద్దరు తిట్టుకుంటున్నారు, చాలా సరదాగా ఉంటారు. అలా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి అలా ఇద్దరు క్లోజ్గా, ఇద్దరు గయ్యాలు వాళ్ళు ఇద్దరు. రీతు అయితే గయ్యాలది. అందుకే అలా సరదాగా ఉంటారు వాళ్ళిద్దరు. మన డిమాండ్ పవన్ గారు, రీతు గారు కూడా అలాగే కొట్టుకుంటూ ఉంటారు. అలా ఉండాలని తనుజ గారు, మన కళ్యాణ్ గారు కూడా అలా ఉంటే మన ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలామంది చూస్తారు. ఇప్పుడు మన కళ్యాణ్ గారి ఈవెంట్ నుంచి అయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అయితే కళ్యాణ్, తనుజ ఒక్కటైతే బాగుంటుంది, ఇద్దరు కలిసి ఒక మూవీ తీస్తే బాగుంటుంది అని చెప్పని అసలు సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది. మన తనుజ గారు అసలు ఇప్పుడు మనకి అత్త మూవీ తొందరలో రాబోతుంది, రిలీజ్ అవబోతుంది మనకి. అది కూడా ఒక ఈవెంట్. ఇప్పుడు నాకు తెలిసి రేపు 27కి తనుజ గారు అదే చెప్పబోతుంది ఏమని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ వెబ్సైట్ 28కి రిలీజ్ అవ్వబోతుంది. అది కూడా స్టోరీ సూపర్గా ఉంది. అసలు చూసారు కదా మీరు. అసలు అందులో పూజ, ఈ శ్రీజ ఏదో ఉంది, వాళ్ళిద్దరి పేర్లు అయితే చాలా ఉంది. అది మొత్తం చూసారు ఒక వెబ్సైట్ గురించి, అంటే ఏదో అంత ప్రాజెక్ట్ గురించి అయితే ఉంది మనకు ఆ స్టోరీ అయితే. అది కూడా చాలా బాగుంది చూడడానికి. అది 4 ఎపిసోడ్ లాగా వస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అదొకటి మనకి శుభవార్త.
మళ్ళీ తనుజ గారు 27కి ఇలా పెడుతుంది. ఇప్పుడు మళ్ళీ అదేంది మన డిమాండ్ పవన్ అంటున్నాం, మన సాయి పవన్ సాయి తనుజ గారు మళ్ళీ మ్యారేజ్ చేసుకోబోతున్నారు మన అని చెప్పి మళ్ళీ ఈ వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి మన సోషల్ మీడియాలో. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఎక్కడో చెప్పాను, మర్చిపోయాను. అలా మన తనుజ గారు అత్తమ్మ అయితే మనకైతే మన ముందుకైతే రాబోతుంది. ఆ స్టోరీ అయితే మనకి అత్త మూవీ కాదు, ఒక ప్రాజెక్టు వెబ్సైట్ గురించి మనకి ఉంది కదా. తనుజ గారు ఒక అమ్మాయి ఇద్దరు కలిసి తీశారు కదా. ఇదైతే మనకి రేపు 28కి అయితే రిలీజ్ అవ్వబోతుంది, మన ఆగస్ట్ 28కి. అసలు తనుజ గారికి అన్ని శుభవార్తలే మనకి. కళ్యాణ్ గారు కూడా మూవీ తీస్తున్నారని చెప్పని అది కూడా ఉంది. ఒకటి పోతే ఒకటైతే మనకు అన్నీ మన ముందుకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంకన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు శ్రావణ మాసంలో ఫస్ట్ మనకి మన తనుజ వెబ్సైటే రిలీజ్ అయింది. కొంచెం ట్రైలర్ ఓపెన్ చేశారు కదా. మళ్ళీ డిమాండ్ పవన్ గారు సాంగ్ రిలీజ్ అయింది. తర్వాత మన కళ్యాణ్ గారు సాంగ్ రిలీజ్ అయిపోయింది. అదైతే మాకు ఇంకా చూడలేదు. మొత్తం మినీ మూవీ, సాంగ్ కాదు కదా, మినీ మూవీ. అదైతే ఇప్పుడు మన ముందుకి ఎప్పుడు వస్తుందో ఎదురు చూద్దాము. నేనైతే కొంచెమే చూశాను ఈటీవీ విన్నులో అయితే. మరి మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఎలా ఉండేదని. నాకైతే చాలా బాగుంది చూడడానికి. స్టోరీ ఒక లవ్ స్టోరీ లాగా ఉంది. లవ్లో ఫెయిల్ అయ్యి ఇంకా అంత మొత్తం ఒక కళలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అబ్బాయికి చెప్తూ ఉంటాడు, వాళ్ళ మమ్మీ రోడ్డు మీద ఉంటుంది, కొబ్బరివాడ గడ తాగుతుంటుంది, అమ్మాయిని తీసుకెళ్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటామని అడుగుతుంది. ఈ స్టోరీ అయితే చాలా బాగుంది మనకు చూడడానికి అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఎవరైనా చూసిన వాళ్ళు అయితే. మన కళ్యాణ్ గారు రేంజే మారిపోతుంది కదా. అసలు కళ్యాణ్ గారు చాలా బాగుంటాడు మనిషి అసలు చూడడానికి. అబ్బాయి ఇప్పుడు మన అబ్బాయిని, మన కళ్యాణ్ గారిని, తనుజ గారిని పెట్టి కానీ ఒక్క సాంగ్ తీయాలని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది. అబ్బా మరి ఎప్పుడు తీస్తారో. మరి ప్రకాష్ గారు ఇప్పుడు ఆ సాంగ్ తీసింది వినయానాని కళ్యాణ్ గారిని పెట్టి సాంగ్ తీశారు కదా ప్రకాష్ గారు. తనుజ గారిని మన కళ్యాణ్ గారిని పెట్టి కూడా తీస్తే చాలా బాగుంటుంది. అసలు ఎక్కడికో వెళ్ళిపోయిద్ది అసలు అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు మన తనుజ గారు, కళ్యాణ్ గారు అసలు వాళ్ళిద్దరూ మన బంగారం ఈవెంట్లు అయితే మాట్లాడుకోలేదు. చీకటి లైట్లు లేనప్పుడు మాట్లాడుకున్నారు, లైట్లు ఉన్నప్పుడు మాట్లాడుకోలేదు అని చెప్పని అసలు ఎలా కామెంట్లు చేస్తారో అసలు సోషల్ మీడియాలో. కానీ అసలు వాళ్ళకి ఎలా అనాలనిపించిందో అసలు అర్థం కావట్లేదు. మరి ఎందుకు అన్ని నెగిటివ్గా ఆలోచిస్తారు చెప్పండి. కళ్యాణ్ గారు, తనుజ గారు ఎంత హ్యాపీగా ఉన్నారు అసలు. మొన్న కళ్యాణ్ గారు తనుజ గురించి ఎంత ఎదురు చూస్తున్నారు అసలు తెలుసా. కళ్యాణ్ గారికి తనుజ అంటే అంత గౌరవం. ఇప్పుడు కళ్యాణ్ గారు తనుజాని దూరం పెట్టింది, మళ్ళీ తనుజ గారు కళ్యాణ్ దూరం పెట్టింది అని చెప్పని ఫ్యాన్స్ ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారిని తనుజ దూరం పెట్టిందని చెప్పని కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటున్నారు. మళ్ళీ తనుజ గారి ఫ్యాన్స్ తనుజని దూరం పెట్టారని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. మొత్తం ఇలా రివర్స్ అయిపోతుంది. మరి అంతా లేనిపోని అన్ని పుకార్లు లేపుతున్నారు, అన్ని ఒట్టి మాటలు. మన కళ్యాణ్ తనుజ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. రేపు మళ్ళీ 28కి తనుజ గారు మనకి ఈవెంట్ చేయబోతుంది. 27కి ఆ రోజు మళ్ళీ అందరూ కలుసుకుంటారు చూడండి. చూసి ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరు అన్నారు వాళ్ళందరూ నోర్లు మూస్తారు చూడండి. ఈ ఈవెంట్లో 27కి ఒక ఈవెంటు, మళ్ళీ 28కి ఎపిసోడ్ తనుజ గారు రిలీజ్ అవబోతుంది. అన్ని శుభవార్తలే. మళ్ళీ అత్త మూవీ కూడా మనకు తొందరలో రాబోతుంది చూడండి. అసలు ఫ్యాన్స్కి అయితే పండగ శ్రావణ మాసంలో చాలా బాగుంది. ఇప్పుడు తనుజ గారు ఇప్పుడైతే ఏదో షూటింగ్ అయితే జరుగుతుంది, అందులో శారీస్ కట్టుకుంది. అబ్బబ్బా ఎంత బాగుంది, రెడ్ శారీ అయితే సూపర్గా ఉంది అసలు. తనుజ గారి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు, తనుజ గారికి సపోర్ట్ చేస్తుంటారు. తనుజ గారికి ఫ్యాన్స్ సపోర్టింగ్ చాలా ఉంది. ఏది చేసినా కళ్యాణ్ గారు తనుజ గారు సక్సెస్ అవ్వాలని అయితే మనం కోరుకుందాము. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.